హలో! ఈరోజు కథ 'మ్యాడ్లీ ఇన్ లవ్' పార్ట్ 348. వాడిని చూసి ఇద్దరూ నవ్వుతూ ఉంటే 'కమ్ హియర్ మై షేర్' అని శాడిస్ట్ బాబు బెడ్ మీద కూర్చొని పిలవడంతో వాడొక్కసారిగా శాడిస్ట్ బాబు మీదకి దూకి ఆపకుండా ముద్దులు పెడుతూనే ఉండడంతో వాళ్ళిద్దరినీ నవ్వుతూ చూస్తూ కూర్చుంది దక్ష. షేర్ అల్లరి చేయకూడదు అని శాడిస్ట్ బాబు చెబుతున్నా కూడా వినిపించుకోకుండా శాడిస్ట్ బాబు అంటే తనకెంత ఇష్టం ఉందో దాని లక్షణాలతో చూపిస్తూ ఉంటే దాన్ని దగ్గరికి తీసుకొని పాపం నీ గురించి ఆలోచిస్తూ వీడిని చాలాసార్లు పట్టించుకోవడం పక్కన పెట్టేశాను. అయినా కూడా వాడెప్పుడూ నా మీద ప్రేమని మర్చిపోలేదు అనగానే మరదే కదా కుక్కకున్న విశ్వాసం మనిషికి కూడా ఉండదు అంటారు. అవి అంత నిజాయితీగా ఉంటాయి కాబట్టే కుక్కలు మనిషి కంటే గొప్పవి అని షేర్ తల నిమరడంతో వాడు కళ్ళు మూసుకుని ఇద్దరి మధ్యలో పడుకున్నాడు. రేఖ ఇద్దరి కోసం స్నాక్స్ తీసుకొచ్చి అక్కడ షేర్ ఉండడంతో షేర్ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అనగానే వాడికి రేఖ కూడా అలవాటు కావడంతో రేఖ చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళిద్దరికీ స్నాక్స్ ఇచ్చి నీకు కూడా పెడతానురా అంది. దాంతో రేఖ వెంట వెళ్ళిపోవడంతో నవ్వుతూ చూస్తూ ఉంటేనే ఇంకా ఎన్ని రోజులు మీ అక్కతో మాట్లాడుకుంటా ఉంటావు అని అడిగాడు. వాళ్ళక్క టాపిక్ రాగానే ఆమె మొహం లానమైపోవడంతో చూడు విరాట్ నోరు జారి మాట్లాడడం తప్పే, కానీ దీక్షితని దూరం పెట్టడం కరెక్ట్ కాదు. వాడు కూడా నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నాడు. దక్ష ఏం మాట్లాడకపోతే చూడు దక్ష, బాధ మనిషిని స్ట్రాంగ్ చేయాలి కానీ ఇంకాస్త వీక్గా మార్చకూడదు అనగానే అప్పుడు కూడా ఆమె మౌనంగా ఉండేసరికి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. పిల్లాడి ఆరోగ్య సమస్య గురించి నాకు తెలుసు. మీరు బావగారు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారని నాకు తెలుసు అంది. కర్ణ షాక్ అవ్వడంతో అందుకే నేను వాళ్ళకి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళ బాధకి కారణం కావాలని అనుకోవడం లేదు అంది. నువ్వు మళ్ళీ నా విషయంలో చేసిన పొరపాటే అందరి విషయంలో చేయాలని అనుకుంటున్నావు. వాడేదో టెన్షన్లో మాట అన్నాడనుకో, మీరిద్దరూ ఎన్నిసార్లు గొడవ పడలేదు అనగానే సరదాగా నన్ను టీస్ చేయడం వేరు, సీరియస్గా తను తప్పు పట్టడం వేరు. మీరు నా బాధని పోగొట్టడానికి మాట్లాడుతున్నారే గాని ఆ రోజు బావ మాట్లాడిన మాటలకి మీరు కూడా హర్ట్ అయ్యారని నాకు తెలుసు అని అంది దక్ష. దాంతో శాడిస్ట్ బాబు ఏం మాట్లాడకపోవడంతో నేను ఒప్పుకుంటాను, బిడ్డ గురించి విరాట్ బావకి బాధ ఉండొచ్చు కాదని నేను అనడం లేదు, కానీ ఒక మాట నోరు జారి అనేశాడు. ఇంకొకసారి ఆ మాట అనిపించుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను చేసింది తప్పా కరెక్టా అనేది పక్కన పెడితే నా వల్లే అక్కకి బాబుకి ఈ పరిస్థితి వచ్చింది. ఇక నేను వాళ్ళ మొహాలు చూడలేను. అసలు బాబు కండిషన్ తెలిస్తే అక్క కూడా రేపటినాడు ఇదే మాట మాట్లాడుతుంది అనగానే నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని అన్నాడు. లేదండి, నేను ఇప్పుడే కరెక్ట్గా ఆలోచిస్తున్నాను. మీరు ఇంకా ఈ విషయాన్ని వదిలేయండి అని చెప్పడంతో ఇక ఆమెకి ఏం చెప్పలేక మౌనంగా కూర్చున్నాడు శాడిస్ట్ బాబు. వీక్ష ఆ రోజు సాయంత్రం పాపని గార్డెన్లో ఆడించడానికి వెళ్ళగానే వాచ్మెన్ వీక్ష దగ్గరకు వచ్చి అమ్మాయి గారు మెయిల్ బాక్స్లో ఈ లెటర్ దొరికిందని చెప్పి వెళ్ళిపోవడంతో లెటర్ ఓపెన్ చేయగానే మళ్ళీ ఇంకొక లవ్ లెటర్ కనిపించింది. ఎవరు వీళ్ళు అని కోపంగా అనుకుంటూ ఆ లెటర్స్ అలాగే చేతిలో పట్టుకొని పాపతో ఆడుకుంటూ ఉంటే గుడ్ ఈవినింగ్ బేబీ అని అంటూ విరాజ్ ఇంటికొచ్చి వీక్ష బుగ్గ మీద ముద్దు పెట్టి గట్టిగా హక్ చేసుకుని పాపతో ఆడుకుంటూ ఉంటే
అతని వైపు ఆమె సూటిగా చూస్తూ ఉండేసరికి నీకేమైంది, నువ్వెందుకు అలా చూస్తున్నావని అడగడంతో నిజం చెప్పు, నీకు నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు అయోమయంగా. దాంతో ఆమె మళ్ళీ లెటర్ చూపించడంతో మళ్ళీ లెటర్ వచ్చిందా అని ఆశ్చర్యంగా అడగడంతో ఆమె కోపంగా చూస్తుంటే బేబీ నిజంగా నాకు ఈ లెటర్ గురించి ఏమీ తెలియదే, అసలు ఎవరు పంపిస్తున్నారు ఎందుకు పంపిస్తున్నారో కూడా అర్థం కావడం లేదు అని తల పట్టుకున్నాడు. అబద్ధాలు ఆడకు, నీకు తెలియకుండా నీ అడ్రస్కి నీ పేరుకి ఎలా లెటర్ వస్తుంది, నీకు ఒక పెళ్ళాం ఉందని కూతురు ఉందని వాళ్ళకి తెలీదా అని అడగడంతో ఎందుకు తెలీదే, నా రిలేషన్షిప్ స్టేటస్ పబ్లిక్ చేశాను కదా, తెలియకుండా ఎందుకుంటుంది బేబీ, ఐ లవ్ యూ సో మచ్, నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, వద్దు కూడా అని అన్నాడు. వీక్ష మూతి ముడుచుకోవడంతో బేబీ నమ్మవే, నాకు నువ్వంటేనే పిచ్చి, నిన్నెత్తుకు వెళ్ళి మరీ నిన్ను లవ్లో పడేసిన వాణ్ణి, వేరే అమ్మాయిని ఎందుకు చూస్తానే అని ఆమెని దగ్గరికి తీసుకుని గారాలు పోతూ అన్నాడు. అయితే ఈ రాక్షస్ ఎవరో తెలుసుకో అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళడంతో కూతురొచ్చి తండ్రి చెంప మీద తన చిన్న చిన్న చేతులు వేసి తండ్రిని అమాయకంగా చూస్తూ ఉంటే కూతుర్ని ఎత్తుకుని ఈ రాక్షస్ ఎవరో తెలియడం లేదు, నాకు మీ మమ్మీకి మధ్యలో కుంపటి పెట్టేలా ఉంది అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఒక 2 గంటల నుంచి వర్క్ చేసుకుంటున్న దక్ష గదిలోకి రాకపోవడంతో ఏం చేస్తోంది నా రాక్షసి అనుకుంటూ సాడిస్ట్ బాబు కిందకు వచ్చేసరికి ఏంటి లవ్ లెటర్స్ వస్తున్నాయా. మరి నువ్వేం చేశావు అని మాటలు వినిపిస్తుంటే వంటగదిలోకి వెళ్ళేసరికి ఫోన్ మాట్లాడుతూ పప్పు తాలింపు వేస్తున్న దక్ష కనిపించేసరికి కిచెన్ గుమ్మం దగ్గర నిలబడితే నాకు కూడా విరాజ్ గారి మీద డౌట్ వస్తుంది, కానీ ఆయన మీ బావ మా బావలాగా కోతి ఫెలో కాదు కాబట్టి అదెవరో కావాలని రాస్తున్నట్టుందన కానీ సాడిస్ట్ బాబు కళ్ళు చిన్నవి అయిపోతే ఏమోనే బాబు నాకేమీ తెలియడం లేదు, పిచ్చెక్కుతోంది, నా మొగుడికి లవ్ లెటర్స్ వస్తూ ఉంటే అదెవరో తెలియాలి, నా చేతిలో చచ్చింది అని కోపంగా అంది. అదెవరో తెలిస్తే నేనే నీకు దాని పని పట్టడానికి పర్మిషన్ ఇచ్చేస్తాను అని అంటూ ఉంటేనే సాడిస్ట్ బాబు వెళ్ళి ఆమెని హగ్ చేసుకుని ఏంటి నేను కోతి ఫెలోనా అని కోపంగా అడిగాడు. దక్ష షాక్ అయితే అటువైపు ఆ మాటలు విన్న వీక్ష కూడా షాక్ అయ్యి బావ పక్కనే ఉన్నాడా అనగానే లేదు ఇప్పుడే వచ్చాడు అని చెప్పడంతో అయితే నేను పెట్టేస్తున్నా అంటూ ఫోన్ కట్ చేసింది. ఏంటి నా గురించి నువ్వు అది ఏదో మాట్లాడుకుంటున్నారు అని అడగడంతో అది విరాజ్ గారికి మధ్య రెగ్యులర్గా లవ్ లెటర్స్ వస్తున్నాయంట, విరాజ్ గారిని అడిగితే నాకెవరు తెలీదు, నేను నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నాను అని చెప్తున్నారంట, అబ్బాయికి తెలియకుండా లవ్ లెటర్స్ ఎలా వస్తాయి అని కళ్ళు ఎగరేసి అడిగేసరికి ఏంటి నువ్వు నన్ను అడుగుతావు అనగానే అంటే ఆ తార మీ మీద క్రష్తోనే కదా నన్ను లోపల పెట్టి తాళం వేసింది, నేను వీక్ష సిమిలర్ పొజిషన్లోనే ఉన్నాం అని అనగానే వాళ్ళు చేసేదానికి నాకు వాడికి ఏంటి సంబంధం అన్నాడు. సంబంధం ఉంది లేకుండా ఎలా ఉంటుంది, ఇంత హ్యాండ్సమ్గా ఇంత అందంగా మీరు ఎందుకు ఉండాలి చెప్పండి, మీరు ఇలా ఉన్నందుకే కదా అమ్మాయిలు మీ చుట్టూ చక్కర్లు కొడుతూ అడ్డుగా ఉన్న మమ్మల్ని బాధ పెడుతున్నారు అని దక్ష వయ్యారంగా అడిగింది. ఆమె వయ్యారాలు చూస్తూ నవ్వుకుంటూ అయితే ఏమంటావే ఇప్పుడు అనగానే ఏముంది ఆడదానికి పెళ్ళైంది అని చెప్పడానికి గుర్తుగా మంగళసూత్రం పాపిట్లో బొట్టు కాళ్ళకి మెట్టెలు ఉన్నట్టుగా మీకు కూడా ఏదైనా ఉంటే బాగుండు అనగానే ఏముంటే బాగుంటుంది అని అడిగాడు. తన మంగళసూత్రం బయటకు తీసి ఒక పుస్తే మీ మెడలో కూడా వేస్తాను, అప్పుడు మీకు కూడా పెళ్ళైందని అందరూ ఫిక్స్ అవుతారు కదా అనగానే నీకేమైనా పిచ్చి పట్టిందా, అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అన్నాడు.
ప్లీజ్ అండి వేసుకోండి, అప్పుడు మీరు నా ప్రాపర్టీ అని అందరికీ తెలుస్తుంది అనగానే ఆమె నడుం చుట్టూ చేవేసి, అంత ఇన్సెక్యూరిటీతో చనిపోయేదానివి నన్ను నీ కొంగుకి లాక్ చేసుకొని నా వెంటే తిరగొచ్చు కదా అన్నాడు. అలా కుదరదు కాబట్టే కదా నేను ఇలా ప్లాన్ చేసింది అనగానే నవ్వుతారు నన్ను చూసి అనగానే. ఎందుకు నవ్వుతారు? నా మొగుడికి నేను పుస్తెతాడు కట్టాను, మీరు నాకు కట్టినట్టుగా నవ్వుకుంటే వాళ్ళని నవ్వనివ్వండి అని అంటూ ఉంటే కామెడీ చేయకు అని వెళ్ళబోతున్న అతని కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కోవడంతో అతను నెమ్మదిగా ఆమె దగ్గరికి వస్తూ ఉంటే ఆశ దోష అప్పడం వడ. ఈరోజు బంగారం షాప్కి వెళ్ళి మీకోసం కూడా ఒక పుస్తక రెడీ చేయమని చెప్తాను అనగానే చెంప పగులుతుంది అన్నాడు నవ్వుతూ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.